యా భీమేష్ గారు, బిగ్ బాస్ భీమేష్ గారు, ఈ బ్యాచ్ త్రీలో మీ సేల్స్ ప్రయాణం మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ని మీరు షేర్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్లో నేను ఏమనుకునేవాడిని అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్. ఫస్ట్లో నేను జాయిన్ అయినప్పుడు సేల్స్ విత్ సుధీర్ అంటే నాకు తెలియదు కదా ఈ వ్యక్తి ఎవరు, ఎలా చెప్తాడు ఏంటి అని చెప్పి నేను అనుకునేవాడిని సార్. అనుకొని నేను జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, జాయిన్ అయినందుకు ఇన్ని రోజులు ఎందుకు జాయిన్ అవ్వలేదు, ఇలాంటి సెషన్ నేను ఎందుకు వినలేదు, చాలా టైం వేస్ట్ చేశాను అని ఫస్ట్ నేను అనుకున్నాను సార్. ఎప్పుడు ఒక 5 డేస్ 5 సెషన్స్ విన్న తర్వాత నేను అనుకున్నాను సార్. ఫస్ట్ డే అనిపించింది నాకు చాలా ఉపయోగపడే సెషన్ నేను కనెక్ట్ అయ్యాను అని ఫస్ట్ డే తర్వాత నేను అనుకున్నాను సార్. 5 డేస్ తర్వాత ఇన్ని రోజులు ఎందుకు వేస్ట్ చేశాను అని 5 డేస్కి నేను ఆ, అనుకున్నాను. తర్వాత ఈ జర్నీ 11 డేస్ జర్నీలో నేను చాలా నంబర్ ఆఫ్, అంటే మనకి మిస్టేక్స్ ఏం చేశాము, ఇన్ని రోజులు మిస్టేక్స్ ఏం చేశాము, ఏం కరెక్షన్ చేసుకోవాలి అని నేను ఒక క్లియర్ పిక్చర్ అనేది వచ్చింది సార్. ఇంకోటి ఏంటి, ఒక పర్సన్ని ఎలా అప్రోచ్ కావాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి అనేది నేను బాగా నేర్చుకున్నాను సార్. అట్లనే మనము ఒక బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ మనం కూడా ఒక బ్రాండ్ లాగా ఉండాలి అని కూడా నేను అనుకున్నాను సార్. అంటే ఒక బ్రాండ్ ప్రమోట్ చేసిన తర్వాత ఒక పర్సన్ దగ్గరికి బ్రాండ్ తీసుకొని వెళ్తాం, బట్ ఆ పర్సన్ మనల్ని చూసి ఆ బ్రాండ్ వినడానికి రెడీగా ఉంటాడు కాబట్టి, అంటే ఇక్కడ ఎవరు హైలైట్ ఏంటి, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనమే ఆ బ్రాండ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి, అంటే మనమే ఒక బ్రాండ్. తర్వాతే ఏదైనా ప్రోడక్ట్ బ్రాండ్ సెకండరీ. అంటే మనమే ఒక బ్రాండ్ కాబట్టి అది ముందుకు తీసుకెళ్ళాలి, అది పాజిటివ్గా వెళ్ళాలి, జెన్యున్గా వెళ్ళాలి అని నేను అనుకున్నాను సార్. ఇంకోటి సార్, ఎలివేటర్ పిచ్చింగ్ అనేది కొత్త కాన్సెప్ట్. అంటే ఎలా చేయాలి ఏంటి అని నాకు నేర్పించారు సార్. ఇంకోటి, అంటే మనం ఉన్న ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని నేను ఇక్కడ నేర్చుకున్నాను సార్. అంటే ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్లోకి ఎలా, మన జీవితం ఎలా, మన లైఫ్ ఎలా వెళ్ళాలి, ఎలా ఏమేం కరెక్షన్స్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇక్కడ నేర్చుకున్నాను సార్. మీ సెషన్స్ 11 డేస్ సెషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ భీమేష్ గారు. ఈ బిగ్ బాస్ అని ఎందుకు పెట్టుకున్నారు అసలు మీరు? ట్రిపుల్ బి అని వస్తుందని చెప్పి పెట్టుకున్నాను సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.